వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. కంచకచర్ల పట్టణంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దంపతులను ఆశీర్వదించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కంచిచర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నందిగామ పట్టణం మరియు కంచంచెర్ల పట్టణంలో వైసీపీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద ఒక్కటితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. జగేపేట చిల్లకల్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కేశినేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డి సహకారంతో మహిళా సాధికార భవనంగా మారుస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. చిల్లకల్లులోని కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసి మహిళలకు వృత్తి శిక్షణ కామన్ ఫెసిలిటీ సెంటర్ గా ఉపయోగిస్తామని తెలిపారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సెక్యూరిటీ గార్డు చాట్ల వెంకటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ఉదయం సబ్జాపాడు గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆయన్ని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.